బ్యాంకోడు మీ సాలరీ స్టేట్‌మెంట్‌తో ఏం చూస్తున్నాడండి? సాలరీ స్టేట్‌మెంట్‌తో మీ క్యాష్ ఫ్లో అంటే మీకు నెల తిరిగేసరికి మీ దగ్గరికి మీ జేబులోకి కానీ, మీ బ్యాంక్‌లోకి గానీ ఎన్ని డబ్బులొస్తున్నాయని చూస్తున్నాడు. మీరు కంపెనీ క్యాష్ ఫ్లో చూడకుండా మీరు చేయలేరు. ఒక కంపెనీ ఉంది ఎక్స్‌వైజెడ్. ఆ కంపెనీ సపోజ్ నా పేరే ఉంది. అభిషేక్ అన్న పేరు మీద ఒక రూ. 1,00,00,000 ఇన్వాయిస్ చేసేస్తది. దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు రూ. 1,00,00,000 కాదు 100 క్రోర్స్ బిజినెస్ చేశా అని చెప్పొచ్చు. ఇన్వాయిస్ కూడా రైజ్ చేయొచ్చు. ఇన్వాయిస్ రైజ్ చేశాక నా దగ్గర నుంచి వాళ్ళకి పేమెంట్ ఎళ్ళాలి. ఆ పేమెంట్ ఎక్కడ ట్రాక్ అవుతది కంపెనీలో క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌లో ట్రాక్ అవుతది. సో, మీరు కంపెనీకి ఉన్న పాత బాకీ, కంపెనీ ఎంత సంపాదిస్తుంది, కంపెనీలో క్యాష్ ఫ్లో ఉందా లేదా? అంటే వాడు సేల్స్ చేసే మార్కెట్‌లో ఏదైతే సేల్ చేస్తున్నాడో, ఆ సేల్స్‌కి సంబంధించి డబ్బులు వాడి ఖాతాలో వస్తున్నాయా లేదా? ఈ 3 చూసుకున్నాక తర్వాత చూడాల్సింది ఇన్ కేస్ వాళ్ళు షేర్స్ ఏమైనా ప్లెడ్జింగ్ చేశారా? ప్లెడ్జింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నా కంపెనీ నడపనీకి నాకు ఫండ్స్ తక్కువున్నాయి. నేనేం చేస్తాను నాది లిస్టెడ్ కంపెనీ. నేను నా షేర్‌లన్నీ తీసుకెళ్ళి తాకట్టు పెడతా. మీరు బంగారం ఎలా తాకట్టు పెడతారో షేర్‌లు కూడా తాకట్టు పెట్టొచ్చు. సో, నా షేర్ వాల్యూ మీద ఈరోజు నాకు రూ. 100 షేర్ వాల్యూ అంటే వాడు సమ్‌వేర్ అరౌండ్ రూ. 85 ఎంతో ఇస్తాడు నాకు షేర్. నేనేం చెప్తానంటే, నేను అప్పు కట్టలేని టైంలో నువ్వు నా షేర్‌ని అమ్మేసుకో అని చెప్తా. సో, వాడు నాకు రూ. 85 అప్పిచ్చాడు. నేను రూ. 100 షేర్ ఇచ్చేసాను. నేను రేపు ఈ రూ. 85 గనుక నేను నష్టపోతే బిజినెస్‌లో నేను వాడికి డబ్బు కట్టాలి. వాడు నా రూ. 100 షేర్ ఆ రోజు రూ. 100 ఉండే. వాడు నాకు రూ. 85 ఇచ్చిన రోజు. ఈరోజు రూ. 35 ఉన్నా వాడు రూ. 35కి అమ్ముకుంటాడో, ఏం చేస్తాడో అది వాడిష్టం. సో, ప్లెడ్జింగ్ పక్కనున్న డబ్బుతో బిజినెస్ చేసే కంపెనీస్‌లో డబ్బు పెట్టొద్దు.